ఈరోజు వరకు మనలను మన కుటుంబాలను కాచిన దేవుడు, అందును బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. మంచిది, వాక్యాన్ని విందాం. ఈరోజు పాపము యొక్క నిర్వచనం, పాపము ఏ విధంగా మనం చేస్తున్నాం, దేనిని పాపం అంటారు, ఏమి చేస్తే మనం పాపాన్ని తెచ్చుకుంటాం అనే విషయాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలు, దేవుని మహిమ పొందలేకపోతున్నామట. దేన్ని బట్టి? అందరూ పాపము చేసిన దాన్ని బట్టి దేవుని మహిమను మనం ఏం చేయలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం. మహిమ అనగా కృప, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన కరుణ మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? కారణం ఏమిటి? పాపము చేసిన దాన్ని బట్టి. దేన్ని బట్టి? అందుకని మనము దేవునికి ఏమయ్యామంటే శత్రువులం అయిపోయాం. దేవునికి ఏమైపోయాం? ఏ కారణాన్ని బట్టి? పాపమును చేసి. ఏమిటా పాపం అంటే, ఒక్కసారి మనము లోతుగా వెళదాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల వరకు చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం. అరణ్యములో నీవునే దేవుడిని యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకోవద్దు, చేసుకొనుము, దానిని మరువవద్దు. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు హోరేబులో మీ దేవుడిని యెహోవాకి కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపచేయనంత కోపము మీ మీదికి వచ్చాను. చాలు, దేవునికి కోపం వచ్చిందట. ఎవరి మీద? తన ప్రజల మీద. ఎందుకు? వారు 7వ వచనములో చెప్తున్నాడు, నీవు దేవునికి ఏం పుట్టించావు? కోపాన్ని పుట్టించావు. ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే నీవు ఐగుప్తులో నుంచి బయలుదేరిన దినం మొదలుకొని నేటి వరకు మీరు దేవుని మీద ఏం చేస్తూ వచ్చారు? తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. మరి ఇప్పుడు తిరుగుబాటు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మొదటి సమూయేలు 17వ అధ్యాయములో తిరుగుబాటు అంటే, ఒక్కసారి మీరు చూడండి. మొదటి సమూయేలు 1 సమూయేలుకు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. చాలు, తిరుగుబాటు దేంతో సమానమట? సోదె చెప్పే పాపముతో సమానం. కాబట్టి ఇశ్రాయేలులు ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం ఐగుప్తులో నుంచి వచ్చింది మొదలుకొని నేటి వరకు దేవుని మీద ఏం చేస్తున్నారు? మరి తిరుగుబాటు చేసేవాడు ఏం చేస్తున్నట్లు? పాపం చేసినట్లు. పాపం చేసేవాడు ఏం పొందలేకపోతున్నాడు? రోమాపత్రిక 3:23 ప్రకారం దేవుని మహిమను, సహోదరి సహోదరుడా, దేవుని కృపను పొందలేకపోతున్నావేమో. నీ కుటుంబం దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతుందేమో, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతుందేమో. కారణం, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఆయన మీద తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారు మీ ఇంట్లో ఉన్నారేమో. బహుశా నువ్వే అయ్యున్నావేమో, లేదు నీ భార్యే అయ్యున్నదేమో, లేదా నీ భర్తే అయ్యున్నాడేమో, లేదా నీ పిల్లలే అయ్యున్నారేమో. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దేవుని మహిమను ఎందుకు పొందలేకపోతున్నారట? పాపము చేసి. ఏమిటా పాపం? తిరుగుబాటు అనే పాపం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పే పాపంతో సమానం. దేవుని బిడ్డలారా,
ఇప్పుడు వాక్యం అదే చెప్తుంది. 9-10 వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, హోరేబులో మీరు యెహోవాకి కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ములను నశింపచేయునంత కోపము మీ మీదికి మీరేం చేశారు? ఎలాంటి కోపం వచ్చిందంట ఆయనకి? తన ప్రజలను నశింపచేసేంత కోపం. ఎందుకు వచ్చినంత కోపం? ఐగుప్తులో మొదలుకొని కానాను దేశం చేరేదాకా వారు దేవుని మీద, నిజమే కదా, ఈనాడు సంఘము లోబడుతుందా? సంఘము వాక్యం వింటుందా? సంఘము దేవుడు చెప్పింది చేస్తుందా అని ఒకంత మనం ఆలోచించాలి. ఈరోజు నువ్వు దేవుని కృపకు దూరంగా ఉన్నావు, దేవుని మహిమకు దూరంగా ఉన్నావు, ఆయన ప్రసన్నకు దూరంగా ఉన్నావు, ఆయన సన్నిధి దూరంగా నీకు నిలబడి ఉన్నది. ఎందుకంటే ఆయనకు నువ్వు శత్రువుగా మారావు. ఎందుకు ఆయనకి శత్రువుగా మనం మారాం? తిరుగుబాటు అనేటువంటి పాపాన్ని మనం చేయడం ద్వారా. ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష. యెహోషువ, అయ్యా యెహోషువ, నీ మీద తిరుగుబడి ఏం చేస్తున్నారంట? సంఘం యెహోషువ మీద తిరుగుబడుతున్నారట. తర్వాత మాట, నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ. ఇప్పుడు మోషే తర్వాత ఎవరు నాయకుడు అయ్యారు కదమ్మా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరి మాట వినాలి? ఇప్పుడు నేనున్నా, నా తరం అయిపోయింది అనుకోండి, క్రొత్త సేవకుడు ఈ సంఘానికి వస్తాడు. మాకు ఐజక్ పాస్టర్ గారే చెప్తే వింటాం, నువ్వు పనికిరావు, నీ మాట మేము వినం అంటానికి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించి నిలబెట్టాడేమో. కాబట్టి యెహోషువ, నీ మాట వినకుండా, నేను చెప్పిన ఆజ్ఞలను వారు వినకుండా, అనుసరించకుండా తిరుగుబాటు చేసేవారందరూ ఏం పొందుతారు? ఎందుకు? దేవుని కోపం వారి మీదికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఆయన కోపం? తిరుగుబాటు. జాగ్రత్తగానండి. నీ భార్య నీ మీద తిరుగుబడితే నువ్వు ఓర్చుకుంటావా? నీ భర్త నీ మీద తిరుగుబాటు చేస్తున్న ఓర్చుకుంటావా? నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తున్న ఓర్చుకుంటావా? ఓర్చుకోంగా తలకాయ గోడకేసి కొట్టుకుంటా. ఎందుకు? నా భర్త నా మాట ఇంట్లా, నా భార్య నా మాట ఇంట్లా, నా బిడ్డలు నా మాట ఇంట్లా, అసలు చచ్చిపోతే బాగుండని గోడకేసి తలకాయ కొట్టుకుంటాం. ఎందుకని? లోపల బాధ. శరీర సంబంధమైన మనమే ఇలా ఆలోచిస్తే, మనలను ప్రేమించి మనలను సృష్టించి రక్షణించి మనకింతగా చేసిన దేవుడు మరి మన విషయంలో ఎంత బాధపడుతున్నాడు? కాబట్టి తిరుగుబాటు స్వభావం అనేది దేవుని కోపాన్ని తెస్తుంది. తిరుగుబాటు అనేది పాపాన్ని తీసుకొస్తోంది. పాపము చేసే ప్రతి వాడు దేవునికి శత్రువే. పాపము పరిపక్వమై మరణాన్ని కంటదట. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం పరిపక్వమై దేన్ని కంటదట? మరి ఈరోజు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? ఆయన మాట వినకుండా, వాక్యాన్ని వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, క్రమము శిక్షణ లేకుండా, సన్నిధిలో నమ్మకంగా లేకుండా, దేవుని విషయంలో, పరిచర్య చేసే విషయంలో, సేవకుడి విషయంలో, సంఘం విషయంలో నీవు తిరుగుబాటు చేస్తున్నావు. తిరుగుబాటు అనేది పాపం. పాపము ద్వారా దేవుని కోపం, దేవుని కోపము ద్వారా ఆయన శిక్ష నీ మీదకి వస్తుందేమో ఒక్కసారి ఆలోచించమని నేను నీకు మనవి చేస్తున్నా. నేను మంచిగా ఉన్నాను పాస్టర్ గారు అని నువ్వు కాదు నాకు చెప్పాల్సింది, దేవుడు చెప్పాలి. వాక్యం చెప్పే పాస్టర్ గారు కరెక్ట్గా ఉన్నాడని నేను చెప్పుకోవడం కాదు, నా దేవుడు చెప్పాలి. మనందరము వాక్యమని అద్దం ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు
సరి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ విధమైన పాపాన్ని తెచ్చుకుంటున్నాం మనం? తిరుగుబాటు ద్వారా. ఈ పాపం ద్వారా ఏమొస్తున్నాం మన మీదికి? దేవుని కోపం. దేవుని కోపం వల్ల మనం ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం విడిచిపెట్టాల్సింది తిరుగుబాటు. ఏమిటండి? తిరుగుబాటు చేసే స్వభావం. ఇంకా మనం చూస్తాం, చూడండి, యెషయా రాసిన గ్రంథము 59:2. యెషయా గ్రంథము 59:2. మొదటి నుంచి చదువు. రక్షించనేరుకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను గనుక ఆయన ఏం చేయట్లేదు? వినండి, తిరుగుబాటు అనే పాపం ఉంది కదా మనలో, ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఆ పాపం ఏం చేసిందంటే ఆయన ముఖాన్ని మనకి ఆయన కనబడకుండా ముసుకేసేసింది, మరుగు చేసేసింది. దేవుణ్ణి మనం చూడకుండా మరుగు చేసేసింది. అందుకని ఆయనట మొదటి వచనం, రక్షించనేరకున్నట్లు ఆయన హస్తము చిన్నదిగా లేదు, కొరచగా లేదు. రెండవది, వినకుండా ఆయన చెవులేమి మందము. మరి మీ దోషములు దేవునికి మనకు అడ్డుగా వచ్చినవి. ఎలా వచ్చినాయి అట? ఏమిటవి? మన దోషాలు. ఏమిటా దోషం? తిరుగుబాటు చేసే దోషం, లోబడని స్వభావం, మాట వినని స్వభావం, దేవుని మందిరానికి రాని స్వభావం, దేవుని మాటకు విధేయత కాని స్వభావం, పరిచర్య చేయమంటే లెక్కలేని స్వభావం. ఇవన్నీ కూడా దోషాలే. కాబట్టి మన దోషమైన ముఖాన్ని ఏం చేస్తుందంట? మరుగు చేస్తుంది. అందుకని వాక్యం చెప్తుంది, మీ పాపములైన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన మీ ప్రార్థన ఏం చేయట్లేదు. నువ్వెంత ఏడ్చినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత రోదన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసపడి ప్రార్థన చేసినా, ప్రభువా ప్రభు అని పిలిచినా నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు. కారణం ఏమిటంటే నీ యొక్క పాపము, నీ తిరుగుబాటు అనే పాపం ఆయన ముఖాన్ని కప్పివేసింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ముసుగును తీసేయాలి. ఆయనకి మనకు అడ్డుగా ఉన్న ముసుగు తీసివేయబడాలి. ఎలా సాధ్యం ఇది? ఒకే ఒక మాట, ప్రభువా నీకు నేను లోబడతా, ఐ సరెండర్. నేను నీకు సరెండర్ అయిపోతున్నా. అంటే అర్థం ఏంటి? లోబడిపోతున్నా. ఎప్పటికీ నేను నీ మీద తిరుగుబాటు చేయను. నీ వాక్యం మీద తిరుగుబాటు, నీ సన్నిధి మీద, నీ సేవకుడి మీద, విశ్వాసుల మీద, పరిచర్య మీద ఎప్పటికీ నేను తిరుగుబాటు చేయనయ్యా. నువ్వేం చెప్తావో నేను అదే చేస్తా. కాబట్టి పాపానికి నిర్వచనం మొదటి మాట ఏమిటి? తిరుగుబాటు. ఈ రోజున దేవుడు వినే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, కృప చూపే దేవుడు. ఎందుకు మన విషయంలో ఆయన కృప చూపట్లేదంటే మన పాపము ఆయనకి మనకు అడ్డుగా నిలిచి ఉంది. ఏమిటి ఆ పాపం? తిరుగుబాటు. కాబట్టి ఈరోజు ఆ మొదటి పాపాన్ని మనం విడిచిపెడదాం. ఇది అసలు ఎక్కడ ప్రారంభమైంది? ఆదాము హవ్వల దగ్గరే ప్రారంభమైంది. దీనికి మూలం ఎక్కడా? ఏదైనా వనములోనే. కారణం ఏమిటి? దేవునికి విరోధి అయిన సాతాను ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహమలి తిరుగుచు ఆదాము హవ్వల్ని మొదటగా ఏం చేశాడు? వాడు దేవుని మీద తిరుగుబడేటట్లు చేశాడు. దేవుడేమో తినొద్దు, సాతానేమో తినండి, ఏమి కాదు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేశారు? తమను సృష్టించిన దేవుని మీదే తిరుగుబడి దేవుడు చేయవద్దన్న పని చేయడం ద్వారా అక్కడ ఏం ఏర్పడింది? పాపం వచ్చేసింది. పాపము ద్వారా శాపం వచ్చేసింది. శాపము ద్వారా మరణం వచ్చేసింది. ఈ మరణాన్ని తీసివేయడానికే కదా యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చింది. తన రక్తాన్ని ఈ పాపమును తీసివేయడానికే కదా ప్రోక్షించింది. పాపము నుండి నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికే కదా యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చింది.
సహోదరి సహోదరుడా, ఈరోజు ఆదాము హవ్వలు చేసిన ఆ తిరుగుబాటు అనే పాపము ద్వారా సమస్త మానవాళికి అది ఏం చేసింది? చుట్టుకుపోయింది. ఏం చేసిందండి? చుట్టుకుపోయింది. కరోనా ఎక్కడో పుట్టింది, కానీ ప్రపంచం అంతా చుట్టుకుపోయి మనుషుల్ని ఏం చేసింది? దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎత్తుకుపోయింది. మరణం ఏలుబడి చేసింది. కరోనా కాలంలో కుటుంబాల్లో ఏమి లేదు, నెమ్మది లేదు. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం, నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం, నీ చేతుల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం, నీ బ్రతుకులో దీవెన లేకపోవడానికి కారణం ఒకే ఒక్కటి, అది తిరుగుబాటు. ఈరోజైనా దేవునికి లోబడు, విధేయత కలిగి ఉండు, ప్రతి పాపమునైనా రద్దు చేస్తాడు. రెండవది, మొదటిది ఏమిటి? పాపం అంటే ఎవరి మీద తిరుగుబాటు చేయడం. రెండవది చూద్దాం మనం, చూడండి. రెండవది పాపం అంటే ఏమిటి? లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వచనం. లేవియాకాండము 16వ అధ్యాయం 16వ వచనం. అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారం వారి అపవిత్రతను బట్టి అది ఏమవుతుందట? అయ్యయ్యో, ప్రత్యక్ష గుడారం అనగా దేవుని మందిరం ఏమవుతుందట? ఎవరిని బట్టి? 16వ వచనం చూడండి, మొదటి మాట. ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి. రెండవది, వారి అపవిత్రతను బట్టి. మూడవది, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయాలి. ఎందుకంటే వారి అపవిత్రతను బట్టి అది ఏమవుతుంది? అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేయాలట? పవిత్రపరచాలి. ఏం చేయాలట? దానికి ప్రాయశ్చిత్తము చేయాలి. ఏమండి? 16వ వచనం మొదటి మాట చూడండి. సమస్త పాపమును బట్టి. రెండు, సమస్తమైన అపవిత్రతను బట్టి. మూడవది, సమస్తమైన అతిక్రమములను బట్టి. మనుషుల్లో 3 రకాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి పాపం, 2 అపవిత్రత, 3 అతిక్రమం. నిజమే కదా? అతిక్రమము అంటే అర్థం ఏంటి? చెయ్యవద్దు అంటే దాన్ని మీరడాన్ని చెప్పాలి. అతిక్రమం. ఇప్పుడు సిగ్నల్ పడింది, రెడ్ లైట్ వెలిగింది, వాహనదారుడు ఏం చేయాలి? వాహనాన్ని ఆపేయాలి. లేదు, దాన్ని దాటి వెళ్ళిపోతే ఫైన్ వేస్తారు. దాన్ని ఏమంటారు? అతిక్రమించటం, లిమిట్స్ని క్రాస్ చేయడం. ఈనాడు నీవు కూడా దేవుని యొక్క మాటను అతిక్రమిస్తున్నావు. దేవుని వాక్యాన్ని నీవు కూడా అతిక్రమిస్తున్నావు. చెయ్యవద్దు అంటే చేస్తావు. కోపం మానుకో అంటే మానుకో. అసూయ మానుకో అంటే మానుకో. సాడీలు మానుకో అంటే మానుకో. సమాధానంగా ఉండు అంటే మానుకో. ప్రేమించు అంటే మానుకో, చెయ్యవు. లోబడు అంటే అది ఎట్లా ఉంటుంది అంటావు. దీన్ని అన్నిటిని ఏమంటారు? అతిక్రమించుట. కాబట్టి ఇప్పుడు వారి పాపమును బట్టి, వారి అతిక్రమమును బట్టి, వారి అపవిత్రతను బట్టి పరిశుద్ధ స్థలం ఏమైపోయిందట? అపవిత్రమైంది. కాబట్టి చూడండి, అక్కడ ప్రత్యక్షపు గుడారము వారి మధ్యతో ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అదేమైపోయింది. అందుకే ఆ ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నారో మీరు ఆలోచించండి అమ్మా. వారి అపవిత్రతను బట్టి ఏమైపోయిందంట? ఆ ప్రత్యక్ష గుడారం కూడా. ఇప్పుడు మనం చెయ్యొద్దు అంటున్నాం, బూతులు మాట్లాడొద్దు అంటున్నాం, మాట్లాడుతూనే ఉంటాం. అబద్ధాలు ఆడొద్దు అంటాం, ఆడుతూనే ఉంటాం. పోట్లాడుకోవద్దు అని చెబుతాం, పోట్లాడుకుంటానే ఉంటాం. సన్నిధికి క్రమంగా రండి అని చెబుతాం, ఎగ్గొడతానే ఉంటాం. నిద్రపోవద్దు అని చెబుతాం, నిద్రపోతానే ఉంటాం.
మధ్యలో లేచి తిరగొద్దని చెబుతాం, తిరుగుతూనే ఉంటాం. అంటే మన కార్యాలను బట్టి మందిరం ఏమవుతుంది ఇప్పుడు అమ్మా? కాబట్టి వారి మధ్య ప్రత్యక్ష గుడారం ఏమవుతుంది? అందుకని కృత నిబంధనలో ఉంటాడు, అన్య జనుల ఎదుట నేను నా నామాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు దూషణ పాలు చేస్తున్నారు. దేని బట్టి? వారి కార్యాలను బట్టి, వారి అపవిత్రతను బట్టి, వారి అవిధేయతను బట్టి మందిరం ఏమవుతుంది? దయచేసి గుర్తుపెట్టుకో. రెండవది ఏది పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటం. అనండి, ఆజ్ఞ అంటే వాక్యం. వాక్యాన్ని అతిక్రమించడమే పాపం. నాయనా ఇది వద్దు, ఆహా కావాల్సిందే. అమ్మా ఇది చెయ్యొద్దు, కుదరదు, చెయ్యాల్సిందే. దయచేసి అందరూ పాపము చేసి ఏం పొందలేకపోతున్నారట? దేవుని మహిమను. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు దేవుని మహిమను పొందలేకపోవడానికి కారణం, దేవుని కృపను పొందలేకపోవడానికి కారణం, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కారణం దేవుడు కాదు, నువ్వే. అందులో మొదటిది తిరుగుబాటు చేయడం, రెండవది ఆజ్ఞను అతిక్రమించడం. ఎన్నాళ్ళు ఈ విధంగా నీ కుటుంబాన్ని పాడు చేస్తావు? ఎన్నాళ్ళు నీవు దేవునికి విరోధంగా ఉంటూ నీ కుటుంబాన్ని పతనం చేస్తావు? ఈ రోజైనా నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి. ఏమవ్వాలి? దేవునికి లోబడిపోవాలి. హల్లెలూయా. నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల వరకు చదవండి. నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల వరకు. నీ చెవి యొగ్గి నీ నేత్రములను తెరచి అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసి ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారమును పాపము చేసి ఉన్నాం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించి నీ సేవకుడైన మోషే నీవు నియమించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మేమేం చేయలేదు. అయ్యో, వింటున్నారండి? నెహెమ్యా ఏమని ప్రార్థన చేశాడు? 6వ వచనంలో, ఇశ్రాయేలుల పక్షంగా నేను చేసే ప్రార్థన అంగీకరించు. నేను నీకు విరోధంగా పాపము చేశాను, ఇశ్రాయేలుల దోషాన్ని నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారి పాపాన్ని, జనాలందరి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాడు. అట్లా వాక్యం కొరకు ఒప్పుకోవాలంటే ఏం చేయట్లేదు ఎవరు? అసలు ప్రార్థన చేయట్లా, నోరు తెరవట్లా, ఎక్కడికక్కడ రాళ్ళులాగా నుంచున్నారు. నాకెంత దుఃఖం వచ్చిందో. గంట సేపు వాక్యమిని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? నోరు తెరిచి ఒక్కరికి నోరు తెరవట్లా, ఎవరు కాళ్ళు రాళ్ళు నుంచున్నారు. నాకు దుఃఖమేసి, ఇక ప్రభువా ఈ ప్రజల కఠినత్వం నా కఠినత్వం ఎంచి మన్నించమని ఇక తగులుకున్నాను నేను. ప్రభువా ఈ ప్రజలు కఠినమైన మనస్సు కలిగిన వారు, క్షమించమని నేను మొదలు పెడితే నన్ను చూసి అప్పుడు వాళ్ళు తగులుకున్నారు. ఏమని? అప్పుడు దాకా మౌనంగా ఉన్నోళ్ళు ఎప్పుడైతే నేను అయ్యా ఈ ప్రజల్ని క్షమించయ్యా, వీళ్ళు నోరు తెరవట్లేదయ్యా, వీళ్ళు కఠినమైన మనసు కలిగిన వాళ్ళు నేను ఎప్పుడైతే అందుకున్నానో ఇక నన్ను చూసి వాళ్ళకు రోషం వచ్చింది. నిజమే, చాలామంది నోరు తెరవరు, ఒప్పుకోరు. వాళ్ళల్లో 100 లక్షణాలు ఉంటాయి, ఆ 100 బయట పెట్టరు. పక్కన వాళ్ళయో ముందు వాళ్ళయో వెనక వాళ్ళయో చెబుతుంటారు, కానీ వాళ్ళ కథలు చూసుకోరు. ఆమె మంచిది కాదు, ఈయన మంచోడు కాదు, ఆమె ఈయన మంచిది కాదు, ఆమె మంచిది కాదని జనాల మీద పడతారు. కానీ అసలు నేను మంచిదాన్నా కాదా? నా నోరు మంచిదేనా? నా కన్నులు మంచియేనా? నా ప్రవర్తన మంచిదేనా? నేను ఎలా ఉన్నాను? ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను నీ దృష్టికి
విరోధంగా ఉన్నానని వాళ్ళని వాళ్ళు ఒప్పుకోవటం చాలా అరుదండి, చాలా అరుదు. కానీ నెహెమ్యా ఏమంటున్నాడు? 7వ వచనం చూడండి. నీ ఎదుట మేము బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. ఏమంటున్నాడు? అసలు ఈ డేర్ మనకుందా? ఈ మాట అనే దమ్ముందా మీలో? చెప్పరు. మనం చేసేది నిజమే, అసహ్యంగా ప్రవర్తించే మాట నిజమే, అయినా ఒప్పుకోవడానికి సిగ్గుపడం. ఎంతసేపుడు కదుగు ఆమెని ఎదుట ఎలా ఉందండి? చాలా అసహ్యంగా ఉందండి. ఆయన ఎలా ఉన్నాడండి? నీ ఎదుట అసహ్యంగా ఉన్నాడండి. మరి నేను ఎలా ఉన్నానండి? నికార్సుగా ఉన్నానండి. దయచేసి వినండి, మనం మాట్లాడాల్సిన మాట, దేవా నీ ఎదుట నేను బహు అసహ్యముగా ప్రవర్తించితిని. ఇదే నిజమైన ఏమంటారు పశ్చాత్తాపం. పరిసయ్యుడు ఏమంటున్నాడు చెప్పాలి? పరిసయ్యుడు ఏమంటున్నాడు? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా, తర్వాత నేను అన్ని చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అలా ఉంటున్నా, ఎలా ఉంటున్నా అని చెప్పి ఇదిగో ఆ శంకర్లాగా చేయనందుకు నీకు ఎంతో అంటే తన గురించి తాను ఒప్పుకోకుండా ఎవరి మీద పడ్డాడు పోయి. కానీ శంకర్ అంటున్నాడు మందిరం బయట నిలబడి, అయ్యా నీ ఎదుట నిలబడి కన్నులెత్తి చూచే ధైర్యం నాకు లేదు. ఇది నిజమైన పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళిద్దరిని ఎవరు గొప్పవాళ్ళని దేవుడు తీర్పు తీర్చాడు. ఎందుకని చెప్పగలవా? నువ్వు ఈ మధ్యాహ్నం నేను నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించానని చెప్పగలవా? నేను తిరుగుబాటు చేసే స్వభావం గలదాన్నని చెప్పగలవా? 1 ఏళ్ళు నీ ఎంక చూపించా, 4 ఏళ్ళు నా ఎంక చూస్తున్నాయి. మీ ఎంక 1 ఏళ్ళు చూపించా, ఇంకా 4 ఏళ్ళు నా ఎంక చూస్తున్నాయి. ఎంతసేపుడికి మనం వాళ్ళులే సరిలేరు, వీళ్ళు సరిలేరు, వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు. నేను ఈ చెవుతో వింటా ఉంటా, ఈ చెవుతో వదిలేస్తా ఉంటా. ఎందుకని చెప్పాలి మీరు? అసలు ముందు చెప్పే వ్యక్తి నా ముందు ఎలా ఉందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎక్స్రే తీసింది నేనేగా, స్కానింగ్ తీసే డాక్టర్ నేనేగా, సెటస్కోప్ వేసి అసలు గుండె, కళ్ళు, లివర్లు మొత్తం చూసేది నేనేగా. ఆ పేషెంట్ గురించి నాకు బాగా తెలుసు. అందుకని నేనేం పట్టించుకోను. దేవుని స్తోత్రం చెప్పండి, గడికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా మాట్లాడుతున్నాడు, నీ ఎదుట మేము అసహ్యంగా ప్రవర్తించాం. ఎందుకంటే చూడండి ఎక్కడ అంటాడు, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మేమేం చేయట్లేదు. నిజమైన భక్తిపరుడు, నిజమైన భక్తి కలిగిన ఆవిడ తన గురించి తాను అందరి పక్షంగా ఈ విధంగా ప్రార్థన చేస్తారు. నేను నా ఇంటి వారం నీకు విరోధంగా పాపం చేస్తున్నాం. నేను నా ఇంటి వారం నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించాం. నేను నా ఇంటి వారం నీ సేవకుడు నియమించిన ఆజ్ఞలను, కట్టడలను మేము గైకొనలేకపోయామని చెప్పేదే నిజమైన భక్తి. ఆమేన్. ఎలా జీవితే నన్ను ఎక్కిరిస్తారేమో, నన్ను ఎగతాళి చేస్తారేమో, నా గాలి పోయిద్దేమని అనుకొని నుంచోని ఇది చెప్పాలి. ఇది ఎంత మాత్రం కూడా నీ జీవితంలో దేవుని కార్యము జరగనివ్వదు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో పాపము అనగా ఏమిటి? ఆజ్ఞను అనగా దేవుడి వాక్యాన్ని అతిక్రమించడమే. ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకుంటున్నారు? రెండవది, సొంకరి కూడా కన్నులెత్తాడట. అయ్యా నీ సన్నిధిలో నిలిచే యోగ్యత చెప్పండి. పరిసయ్యుడేమో
బా ఆలాగా నన్ను చేయనందుకు నీకెంతో, అంటే తన కథ తాను చూసుకోవట్లా. ఎంతసేపుడికి ఆయనలాగా నన్ను చేయనందుకు నీకు వందనాలయ్యా. బా నేను నిప్పయ్యా. ఎవరయ్యా? నేను నిప్పయ్యా. నిప్పు లేదు, పప్పు లేదు, అదంతా సుత్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిప్పు? బహిరంగంగా నేను పాపిని, నేను అసహ్యమైన వ్యక్తిని, నీ ఆజ్ఞలను తిరస్కరించిన వ్యక్తిని, నీ మీద తిరుగుబాటు చేసిన వ్యక్తినని ఒప్పుకొని విడిచిపెట్టేవారే నిజమైన విశ్వాసులు, నిజంగా దేవునికి ఇష్టలు. హల్లెలూయా. మరి పక్కన వాళ్ళ మీద పడేవాళ్ళు మీరు ఆలోచించుకోండి. ఒకరి గురించి మనకొద్దు, ముందు నీ గురించి నువ్వు ఆలోచించు. ఎప్పుడైతే అలా నీ గురించి నువ్వు ఆలోచిస్తావో దేవుని కృప, దేవుని మహిమ ఈ మధ్యాహ్న కాలమందు బలముగా నీ మీదికి దిగి రాబోతా ఉంది. హల్లెలూయా. ఎబినేసరే, ఎబినేసరే, ఇంతవరకు ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆరాధన, ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. చెప్పండి రెండు చేతులెత్తి. పాపం అంటే ఏమిటి? ఇప్పుడు ఒకటి తిరుగుబాటు చేయడం ఎవరి మీద, రెండవది పాపం అంటే దేవుని వాక్యాన్ని లేదా ఆయన ఆజ్ఞలను అతిక్రమించటమే పాపం. దాన్ని ఒప్పుకుంది ఎవరు? నెహెమ్యా. రెండవది ఎవరు? సుంకరి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము వినకుండా మనం ఏం చేస్తున్నాం? లోబడకుండా ఉంటున్న దాన్ని బట్టి పాపము చేస్తున్నాం. పాపము ద్వారా మన మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది. దేవుని కోపము ద్వారా మనం ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. కాబట్టి విడిచిపెట్టాల్సింది ఒకటి తిరుగుబాటు, రెండవది దేవుని ఆజ్ఞలను అతిక్రమించే మనసు. ఏం చేయాలి? ఇప్పుడు మనం తీసివేసుకోవాలి. ఆమేన్. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కాదమ్మా, మొదటి యోహాను 3:4. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి ఇప్పుడు పాపం అంటే ఏంటి? అందరు గట్టిగా చెప్పాలి. ఆజ్ఞను అతిక్రమించటమే. హల్లెలూయా. చెప్పండి. ఆజ్ఞను ఇప్పుడు వాస్తవానికి నేను కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లే. ఎందుకంటే ఆయన చెప్పిన చెప్పిన పని నేను కూడా చెప్పాలి, చేయలేదు. కాబట్టి బైబిల్ చెప్తుంది, పాపము చేయు ప్రతివాడు ఏం చేస్తాడు? ఆజ్ఞను హద్దు మీరుతారు, ఆజ్ఞను అతిక్రమిస్తారు. ఇదిగో దేవుడు చేయవద్దన్న వాటిని చేస్తారు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే
నేను అంటాను, మీలో ఇప్పుడు నీతిమంతులు ఎవరో చెప్పండి. మరి లేనప్పుడు మీ ప్రార్థన పరలోకానికి ఎట్లా చేరుద్ది? మీ ప్రార్థనకి జవాబు ఎలా వస్తుంది? చెప్పండి, మాట్లాడరే. రక్షించనేరకొనినట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ పాపములు ఆయనను మిమ్ములను ఏం చేస్తుంది? మరుగు. కాబట్టి ఆయన ఆలకించకుండా ఏమిటి ఆ పాపం, మరుగు చేసే పాపం ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించడం. హల్లెలూయా. నిన్ను పలహారం పెట్టమంటే నిన్నే పెట్టాలి, నువ్వే పెట్టాలి. వీళ్ళు ఇంకోళ్ళకి ఇస్తారు పెత్తనం. నిన్ను తొడవమంటే నువ్వే తొడవాలా, ఇంకొకరికి ఇస్తారు పెత్తనం. అంటే దీని అర్థం ఏమిటి? నిన్ను భోజనం వడ్డించమంటే నువ్వే వడ్డించాలి. నీకు అప్పగించబడిన ప్రతి పని నీవే నెరవేర్చి ముగించాలి. అది దేవునికి ఇష్టం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరికి అప్పచెబుతారు. అది కరెక్ట్ అయిన పని కాదు. నీ పని నీదే, వారి పని వారిదే. హల్లెలూయా. వాళ్ళు చేస్తే నేను చేద్దాం, వాళ్ళు కూర్చుంటే నేను కూర్చుందాం, వాళ్ళు మెదలకుండా ఉంటే నేను మెదలకుండా ఉందాం, వాళ్ళు వెళ్తే నేను వెళ్దాం. ఎవరి పని వారిదే. మళ్ళా చెప్తున్నాను, మీ జీవితం ఆశీర్వాదకరంగా మారాలంటే ఆజ్ఞను అతిక్రమించే స్వభావములో నుంచి ఈ ఉదయకాలమందు మనం బయటకు వచ్చుతాముగాక. హల్లెలూయా. కొన్ని చోట్ల నాకు ప్రసంగానికి సమయం ఇస్తారు, కరెక్ట్ గంటలో ముగించమంటారు. 5 నిమిషాలు ముందే ముగిచేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకని? వాళ్ళు మనకిచ్చిన ఆజ్ఞ. మనం బ్రహ్మాండంగా చెబుతాం, వాళ్ళు వింటున్నారు, ఇంకొకరికని చెబుదాం అనుకునే మనస్సు సరైన మనస్సు కాదు. ఎందుకంటారు? మనకు ఆజ్ఞ రిలీజ్ అయింది. ఏమిటి ఆజ్ఞ? మీరు 1 గంటలో ముగించాలి, అరగంటలో ముగించాలి, ఒక పాటే వాడాలి. కానీ ఈనాడు చాలామంది వారు చెప్పిన పనులు చేయకుండా హద్దు మీరి అతిక్రమించడం ద్వారా, ఇదిగో వాళ్ళకు నచ్చినట్లు చేయడం ద్వారా దేవుని మహిమను వారు, అది అంతటా అందరూ పాపము చేసి, చెప్పాలి గట్టిగా, అంతటా అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు? పాపం చేయడం ద్వారా. ఆ పాపం అంటే ఏమిటి? 1 తిరుగుబాటు, 2 దేవుని వాక్యమును అతిక్రమించటం. ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఈ ఉదయకాలమందు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నావో, ఎక్కడ ఆజ్ఞను మేరుతున్నావో, ఎక్కడ దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నావో, ఎక్కడ చేసిన తప్పును ఒప్పుకోలేకపోతున్నావో, దాని అంతటా ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను సరిగా ఉంటేనే మరొకరిని ఎంచాలి. నేను సరిగా లేనప్పుడు మరొకరిని ఎంచటానికి నేను యోగ్యుణ్ణి. అందుకే బైబిల్ చెప్తుంది, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకొని ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును ఎంచమంటాడు. మరొక మాట ఉంది బైబిల్లో, నీవు తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? నువ్వు తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చేది దేవుడే. హల్లెలూయా. కాబట్టి మొదట మన సంగతి చూద్దాం. అందుకే నెహెమ్యా తన సంగతి తాను చూసుకున్నాడు. ఏమని? నేను నా ఇంటి వారం నీ ఎదుట బహు అసహ్యముగా. ఎంతమంది వింటున్నారు ఈ మాట చెప్తున్నప్పుడు? ఎంతమంది వినుంటారు? నిజంగా ఈయన దోషం చేశాడా? కానీ తన ప్రజలందరి పాపము తన మీద వేసుకొని నా జనుల పక్షంగా నీ ఎదుట నేను మొరపెడుతున్నాను. యేసు ప్రభు ఏం పాపం చేశాడండి? ఏమి చేయలే. కానీ మనందరి దోషములు ఆయన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. ఈరోజు నిజమైన విశ్వాసి లక్షణం ఏంటి? నిజమైన సేవకుడు లక్షణం ఏంటి? చెప్పాలి. ఏదో ఒకరు చెప్పారు, దాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అట్లంటా ఎట్లంటా అని అడగకూడదు. సేవకుడు ఏం చేయాలి? వారి పాపము నా పాపముగా ఎంచి నేనేం చేయాలి? దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. మరి నువ్వేం చేయాలి? వారి దోషం నీ దోషంగా ఎంచుకొని, ప్రభువా ఇది నాదయ్యా,
నా గ్రామం, నా సంఘం, నా విశ్వాసులు ఇలా చేస్తున్నారయ్యా, ఇది నా పాపంగా ఎంచి నన్ను మన్నించయ్యా అని ప్రార్థించటమే నిజమైన భక్తి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సభలో 2 విషయాలు చెప్పారు. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. పాపము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 1 తిరుగుబాటు చేయుట, 2వది దేవుని వాక్యాన్ని అతిక్రమించట, 3వది మనం చూద్దాం చివరిగా, ఈ పూటకి చివరిగా దయచేసి మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. లేవియాకాండం 5వ అధ్యాయం 1వ వచనం. లేవియాకాండము 5వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గురించి గాని తనకు తెలిసిన దాని గురించి గాని సాక్షి అయి ఉండి దానిని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. 3వది, మనకు తెలిసిన మంచిని చేయకపోవడమే పాపం అంట. 3వది ఏంటమ్మా? అందరూ చెప్పండి. మనం చేయగలం కానీ చెయ్యం. మనకు తెలుసు కానీ మనం చెప్పం, అదే పాపం. మళ్ళీ చెప్పండి ఆ మాట. మనకు తెలుసు కానీ చెప్పం, మనం చేయగలం కానీ చెయ్యం, దాని పేరే పాపం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకడట తాను చూచిన దాని గురించి తనకు తెలిసిన దాని గురించి సాక్షి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఒక ఆవిడ కన్నులారా చూసింది, అది నిజం అనుకో, కానీ దాన్ని ఏం చేయదు, ఎక్కడ నోరు ఎత్తదో. 2వ మాట, చూసిన దానికి తెలిసిన దానికి ఆమె సాక్షి లేదా అతడు సాక్షి, కానీ దానికి ఏమై ఉండవు. మనం సాక్ష్యం చెప్పం, ఉన్నది ఉన్నట్టు చెప్పం. నాకెందుకు, అమ్మో నాకు అనవసరం అని మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాలు ఎస్కేప్. మా అమ్మాయి అన్నట్టు ఎస్కేప్ అంటే తప్పించుకోవడాన్ని బట్టి కూడా బైబిల్ ఏం చెప్తుంది? నీవు పాపివే. అందుకనే బైబిల్లో మనం చూస్తాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైన దానిని చేయక ఎరిగి కూడా అలాగూ చేయని వారికి పాపము కలుగుతుంది. ఆగండి, మేలు చేయదగి ఉండి కూడా ఏమిటండి? చెప్పాలి గట్టిగా. నువ్వు చేయగలవు, నీకు ఆ సామర్థ్యత ఉంది, కానీ ఏం చేయవు? నాకు అనవసరం అబ్బాయి, నాకు అనవసరం అమ్మా, నాకు తెలియదు, నన్ను అడగొద్దు, అసలు మీరు నా దగ్గర ప్రస్తావన చెయ్యొద్దు. మళ్ళీ వినండి నేను చెప్పేది. నీకు చేతవు, చేయగలవు, ఎదుటి వారికి మేలు చేసే సామర్థ్యం నీకు ఉంది, అయినా కొన్నిసార్లు ఏం చేస్తావు? నాకు అనవసరం, నాకు చెప్పొద్దు, నేను చెయ్యను, నాకు అనవసరం, వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా, ఆమె చేసిందా, నేను చేస్తాకి, నాకు చెప్పబాకండి అనే వాళ్ళంతా ఏం తెచ్చుకుంటున్నారు? ఏం పాపం? దోష శిక్షను భరించే పాపం. విచిత్రం ఏంటంటే చెప్పే వాక్యం కూడా నాది కాదు ఇంకొకరిది అనుకోవడం కూడా పాపమే. చిత్రం ఏంటంటే చెప్పే వాక్యం కూడా వింటా, నాది కాదు, నేను లేను, అసలు ఇది నాదే కాదు, నేను నిప్పు, నేను పప్పు, నేను సుత్తి, నేను శానం, ఇదేది నాది కాదబ్బా. చూసుకోండి, ఏనండి అమ్మ, అయ్యగారు ఉతుకుతున్నాడు, ఏనండి, మీదే. మరి నీకేంది? దయచేసి ఎవరికి వారు తీసుకుంటేనే, నాదని ఎంచితేనే ఈరోజు మీరు దేవుని మహిమను చూడగలరు. హల్లెలూయా. మీరు ఎలా ఎంచాలి?
ఇది నాది, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ స్థితిలో ఉన్నది నేనే, ఈ పరిస్థితి నాదే, ఈ వాక్యము నాదే, ఈ మాటలు నావే, పరిశుద్ధాత్ముడు ఈ రోజు నాతో మాట్లాడాడు, నన్ను నేను సరి చేసుకోవాలని తీర్మానములకు వచ్చిన వారే నిజమైన విశ్వాసులు. మేలు చేయడానికి శక్తి ఉంది కానీ చేయడానికి సామర్థ్యం ఉంది కానీ చెయ్యం. లేవియాకాండములు అదే కదా, ఒకడు చూసాడట కానీ నిజం చెప్పడట, ఒకడు చేయగలడట కానీ చేయడట, ఒట్టు పెట్టుకున్నాడట నేను చెప్పను, నేను చేయను, తనకు అదంతా తెలుసు, అలా చేయకపోవడం కూడా పాపమే. చూడండి మళ్ళీ చదవండి, లేవియాకాండం మొదటి వచనం 5వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గురించి, తనకు తెలిసిన దాని గురించి అతడు సాక్షి అయ్యుండి దానిని తెలియచేయక పాపము చేస్తే అతడు తన దోష శిక్షణ ఏం చేయాలి? తెలిసి కూడా నిజం చెప్పకపోతే, తెలిసి కూడా ఇదిగో మాట్లాడకపోతే, తెలిసి కూడా సాక్ష్యం ఇవ్వకపోతే దానిని బట్టి నువ్వేం తెచ్చుకుంటావు? పాపం తెచ్చుకుంటావు. ఆ పాపము నీ మీద ఎలా ఉంటుందట? దోష శిక్ష. హల్లెలూయా. అన్నీ చెప్పుకున్నాక ఫైనల్గా అయ్యగారికి మాత్రం చెప్పాకండి, అమ్మగారికి మాత్రం చెప్పాకండి. ఏమండి, నువ్వు తెలిసింది ఏదైనా సాక్షిగా ఉన్నప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఏదైనా నువ్వు చూసినప్పుడు దాని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దాచిపెట్టావా, దాని గురించిన దోష శిక్ష ఖచ్చితంగా నువ్వు నేను అనుభవించాల్సిందే. అందుకని బైబిల్ చెప్తుంది, తెలిసి కూడా, చూచి కూడా, చేయదగి ఉండి కూడా, చేయడానికి సామర్థ్యత ఉండి కూడా నువ్వు చేయకపోతే ఏమిటట? పాపమే. అందుకనే మనకి మనం చదివినటువంటి యాకోబు రాసిన పత్రికలో 4:17 కాబట్టి మేలైనది చెయ్యదగి ఉండి కూడా అలాగూ చెయ్యని వారికి. ఎవరికండి? ఏం చేయని వారికి? చెయ్యదగే కెపాసిటీ ఉంది, చేయగలిగిన సామర్థ్యత ఉంది, చేయగలిగినటువంటి దమ్ము ఉంది, చేయగలిగిన నైపుణ్యం ఉంది, చేయగలిగినటువంటి పని ఉంది, అయినా నువ్వు చేయవో. అదేమంటే వాళ్ళు చేశారా నేను చేస్తాకి, వీళ్ళు చేశారా నేను చేస్తాకి, వాళ్ళందరూ చేస్తే నేను చేస్తా, వాళ్ళు ఎవరు చేయకపోతే నేను చేయి. గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళున్నా నువ్వు ఈ స్థితిలో ఉంటే ఆయన కృపను పొందుకోలేవు. నువ్వెన్ని బైబిల్ మార్చినా, ఎన్ని తెల్ల వస్త్రాలు మార్చినా, ఎన్ని రకాలుగా కానుకలు ఇచ్చినా, ఎన్ని రకాలుగా నువ్వు మందిరంలో చేసినా, ఈ విషయాలు మారకపోతే దేవుని మహిమ, ఆయన కృప నీ కుటుంబము అనుభవించలేదు. 3 విషయాలు స్పష్టంగా చెప్పాను. ఈ 3 విషయాలు ఈరోజు నువ్వు నేను ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. 1, అందరికీ గట్టిగా చెప్పాలి. 1, తిరుగుబాటు చేసే స్వభావం. 2, దేవుని వాక్యమును అతిక్రమించడం. 3, చేయదగి ఉండి కూడా, మేలు చేయదగి ఉండి కూడా, నీవు చూచింది కూడా, తెలిసిండు కూడా, మెదలకుండా పాలు తాగిన పిల్లిలాగా కాముగా కూర్చుంటావు చూసావా, అది కూడా పాపమే. కాబట్టి పాపం ఉన్నప్పుడు దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటాడు. నువ్వెంత మొరపెట్టినా ఆయన ఆలకించడు. హల్లెలూయా. 4, సామెతల గ్రంథం 14:21. మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈ పూట? పాపమునకు నిర్వచనం నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? నిర్వచనం. 4, సామెతల గ్రంథము 14:21. తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. ఆమెన్. చాలు తల్లి. 4, పాపం ఎలా తెచ్చుకుంటాం మనం? పొరుగువారంటే ఎవరమ్మా?
మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఏమంటారు? పొరుగువారు. వాళ్ళని ఏం చేస్తాం మనం? ఎట్లా గోంగూరలు పురుగులాగా అసలు ఊరే తీసేస్తాం. ఆమె బాడి దొరికో నేను సూపర్గా పాడతాను, ఆమె ఏం చేసి దొరికో నేను బ్రహ్మాండంగా చేస్తాను. అసలు వాళ్ళల్లో ఏమైద్ది? నన్ను నుంచోబెట్టండి చూద్దాం నా తడాకేందో. తిరస్కరించటం, నీచంగా మాట్లాడటం, తక్కువగా మాట్లాడటం, హేళన చేయటం, అవమానకరంగా మాట్లాడడం. దీనివల్ల నువ్వేం తెచ్చుకుంటున్నావు? కుప్పలు తెప్పలుగా పాపమును తెచ్చుకుంటున్నావు. ఈరోజు నీ పొరుగు వారిని ప్రేమించు. నిజమైన విశ్వాసి పొరుగు వారిని ఏం చేస్తారు? ఎంతగా? యేసయ్య ఎంత ప్రేమించాడో అంత ప్రేమిస్తారు. హల్లెలూయా. నిజమైన ప్రేమ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? క్షమిస్తారు. ఏం చేస్తారండి? తాసుపాములకు బుస్సు కొట్టరు. తాసుపాము ఉన్నంతసేపు కుదార్థంగా ఉంటుంది. దానికి మెంటలు వచ్చిందా పడిగెత్తిద్ది. ఇక పడిగిప్పిందా ఇక బుస్సు అంటది. ఈ బుస్సులు ఆరవేక. చాలామంది అంటే చర్చిలో ఉన్నంతసేపు చెప్పండి హల్లెలూయా స్తుతి మహిమ, అభిషేకం నా తలపైన అంటారు చర్చిలో ఉన్నంతసేపు. ఇంటికి వెళ్ళినాక లా దగ్గర నుంచి అమ్మహా దాకా చదువుతారు. ఎవరి మీద? పొరుగువారి మీద. పొరుగువారిని ప్రేమించండి, పొరుగువారిని క్షమించండి, పొరుగువారిని ఆదరించండి, పొరుగువారికి ఆహారం పెట్టండి, పొరుగువారికి గ్లాసుడు నీళ్ళు ఇవ్వండి. ఎంతవరకు తెలుసా? చచ్చిపోయేదాకా. హల్లెలూయా. ఎప్పటిదాకా? మా నోరు లేకట్లేదు. చచ్చిపోయేదాకా, మరణించేదాకా మనము సహిస్తూనే ఉండాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. ఎన్నాడెన్నడు మారనిది నా దేవుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడని నిత్య ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. 13వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో. అబ్బా, అపకారాన్ని ఏం చేయదు. కానీ మనం ఏం చేస్తాం? టైం వస్తుంది. నాకు కూడా ఏమొస్తుంది? మాట్లాడాలి మీరు. నాకు కూడా సమయం వస్తుంది. ఏం వదిలిపెట్టను, నేనేం మర్చిపోలా. ఏమండి, మనందరం చెప్పే డైలాగులు ఇయే. అమ్మా మళ్ళీ చెప్తున్నా, ఈ అందరూ కాదు, ఎవరి ఆళ్ళయే. మనందరం పొట్లో నుంచి బయటకు వచ్చే పాములం. పక్కనోళ్ళే కాదు, ఇయే మనయే. టైం వచ్చినప్పుడు చూస్తా, సందర్భం వచ్చినప్పుడు చూస్తా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా, సందు దొరికినప్పుడు. నిజమైన ప్రేమ కలిగిన విశ్వాసి ఇవేమి మనసులో ఉంచుకోరు, ప్రేమిస్తారు. హల్లెలూయా. తర్వాత చూడండి 4వ వచనం. దీర్ఘకాలం ఏం చేస్తుందట? సహిస్తుంది. అబ్బా, సహించటం అనేది నిజమైన దైవిక లక్షణం. ఆమేన్. తర్వాత మాట, దయ చూపిస్తుంది. ఎంత తిట్టు, దయే, ప్రేమే, సహించటమే, ఇదే నిజమైన యేసయ్య ప్రేమ. తర్వాత మాట, మత్సరపడదు అంటే అసూయపడదు, డంబముగా బడాయిగా మాట్లాడదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా
కోప్పడదు, అపకారమును మనసులో. తర్వాత మనం చూస్తే 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనాలైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను. 13వ వచనం, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇప్పుడు ప్రేమ కావాలి. ఎవరికి ప్రేమ కావాలి? పొరుగువారి మీద. బైబిల్ చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇది ప్రధానమైన ఆజ్ఞ క్రొత్త నిబంధనలో. రెండవది, నీ దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో ఆరాధించు. హల్లెలూయా. ఆరాధించే వరకు బాగానే ఉంది, ప్రేమించే దగ్గరికే చాలా కష్టం. అబ్బా, ఆమెను చూడగానే గడపలో ఈమె ఎదురు వెళ్తుందనుకో, తలకాయ దించేసింది. ఈమె లోపలికి వస్తుందనుకో, ఈమె ఎదురైందనుకో, ఈమె ఇటు దిప్పుకుపో. ఏమండి, ఈయన ఎదురు పడ్డాడు అనుకో, ఆయన వందనాలు చెప్పడానికి సీరియస్గా చూసుకుంటూ వెళ్తుంటాడు. గుడ్లు మెక్కరిచ్చి ఆయన కనపడ్డాడు అనుకో, ఆయన మూతంతా తిప్పుకొని ఎంతో చూస్తాలని కన్ను సైకిల్తోనే జైలు చేసుకుంటూ వెళ్తుంటాడు. అందరు ఉండేది మళ్ళీ చర్చిలోనే. ఇప్పుడు ఒక్క మాట చెప్తా, నేను నీవు ప్రేమ కలిగిన వారమేనా? ఒకరినొకరు సహించుకునే వారమేనా? ఒకరం అపకారం మనసులో లేకుండా బ్రతుకుతున్న వారమేనా? ఒకరినొకరం గర్వము లేకుండా పానీలే అని క్షమించే మనసు కలిగిన వారమేనా? నీ పొరుగు వారిని ప్రేమిస్తే పరలోకమే నిన్ను ప్రేమిస్తుంది. నీ పొరుగు వారి మీద దయ చూపిస్తే దేవుడే నీ మీద దయ చూపిస్తాడు. హల్లెలూయా. చివరిగా 4వది ఏం చెప్పాను? పొరుగు వారిని తిరస్కరించే వారు ఏం తెచ్చుకుంటున్నారట? పాపం తెచ్చుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మీరు ఏం చేయాలి? మీ పొరుగు వారిని ప్రేమించాలి, సహించాలి, ఓర్చుకోవాలి, దయ చూపాలి, వారిని అన్ని విధాల ఆదరించాలి. ఎప్పుడైతే ఈ మనసు నీకు ఉంటుందో అప్పుడే దేవుడు నీతో ఉన్నట్టు. ఆమేన్. ఎవరున్నట్టు? లేదంటే పాపము మూట నీ నెత్తిన ఉన్నట్టే. నువ్వు దోష శిక్షను భరిస్తున్నట్టే, దేవుని కోపం నీ మీద ఉన్నట్టే, దేవుని ఉగ్రత నీ మీద ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు దేవుని ఉగ్రత నుండి, ఆయన శిక్ష నుంచి నువ్వు బయటికి రావాలి. బయటికి రావాలంటే నీవు నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు ఎవరు అసలా? ప్రేమాస్వరూపి. ఎవరండి? ప్రేమాస్వరూపి. ఆమేన్. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎదుటివారిది కాదు వాక్యం, నాది నీది. నాది అన్నవాళ్ళు లేచి నిలబడండి, మీది అన్నవారు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. నాది అన్నవారు లేచి నిలబడండి, మీది అన్నవారు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. నాది అన్నవారేమో కూర్చోండి,